మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు 3 సినిమాల్లో కలిసి నటించారు. అందులో ఒక సినిమాలో కృష్ణ గారు హీరోగా నటిస్తే చిరంజీవి గారు విలన్గా నటించారు. ఇంకో సినిమాలో కృష్ణ గారు హీరోగా, చిరంజీవి గారు ఒక గెస్ట్ అపీరెన్స్ క్యారెక్టర్లో స్పెషల్ ఆఫీసర్గా నటించారు. ఇంకో సినిమాలో ఇద్దరు హీరోలుగా నటించారు. మరి ఆ 3 సినిమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, కొత్త అల్లుడు. సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా, చిరంజీవి గారు విలన్గా ఫస్ట్ టైం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా కొత్త అల్లుడు. ఈ సినిమా డైరెక్టర్ పి సాంబశివరావు గారు. ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు నాడు మే 31, 1979లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి గారితో పాటు సత్యనారాయణ గారు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు కీలక పాత్రలో యాక్ట్ చేశారు. చిరంజీవి గారు ఈ సినిమాలో సత్యనారాయణ గారి తమ్ముడిగా జగన్ క్యారెక్టర్లో విలన్గా నటించారు. హీరోయిన్గా జయప్రద గారు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. నెంబర్ 2, కొత్తపేట రౌడీ. సూపర్ స్టార్ కృష్ణ గారు, మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా కొత్తపేట రౌడీ. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటిస్తే చిరంజీవి గారు విలన్లు సత్యనారాయణ, మోహన్ బాబు, నూతన్ ప్రసాద్ గారి కుట్రలకు బలయ్యే స్పెషల్ ఆఫీసర్ క్యారెక్టర్లో నటించారు. ఈ సినిమా డైరెక్టర్ పి సాంబశివరావు గారు. ఈ సినిమా 7 మార్చి 1980లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్గా జయప్రద గారు యాక్ట్ చేశారు. నెంబర్ 3, తోడు దొంగలు. సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చిన 3వ సినిమా తోడు దొంగలు. ఈ సినిమాలో కృష్ణ గారు, చిరంజీవి గారు ఇద్దరు హీరోలుగా నటించారు. హీరోలుగా నటించడంతో పాటు ఇద్దరు కూడా అన్నదమ్ములుగా నటించారు. ఈ సినిమా డైరెక్టర్ కె వాసు గారు. ఈ సినిమా 12 ఫిబ్రవరి 1981లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్లుగా మధుమాలిని గారు, గీతా గారు యాక్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి గారు కానీ, కృష్ణ గారు కానీ కలిసి ఏ సినిమాల్లో నటించలేదు. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.